హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైన్ వెక్టార్ ఇంటిగ్రేషన్. ఇందులో ఒక టాపిక్ లైన్ ఇంటిగ్రల్స్. లైన్ ఇంటిగ్రల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ విచ్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ along the curve let f అంటే వెక్టార్ f ఈక్వల్స్ టు f1 I cap plus f2 j cap plus f3 k cap be a vector point function and c is a smooth curve from an point A to B. Then the line integral ఆఫ్ అండ్ వెక్టార్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అంటే ఈ లైన్ ఇంటిగ్రల్లో మనం ఇంటిగ్రేషన్ చేసాం, కానీ దేంతో వెక్టార్తో చేసాం. అది మనకు ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ ఎఫ్ డాట్ ప్రోడక్ట్ చేస్తాం. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ చేయం. డాట్ ప్రోడక్ట్ ఇంటూ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ సి. ఇక్కడ ఫస్ట్ ఎఫ్ వెక్టార్ ఏమనుకున్నాం మనం? f1 I cap ప్లస్ f2 j cap ప్లస్ f3 k cap కదా, అది రాసుకుందాం. డాట్ నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి డిఆర్ అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వెక్టార్ ఆర్ కదా, కాబట్టి దీనికి ఏంటి? dx I cap ప్లస్ dy j cap ప్లస్ dz k cap. డిఆర్ దీనికి ఇది, ఎఫ్కి ఇది సేమ్ ఇలానే. ఇప్పుడు ఇది ఏమవుతుంది? మనం డాట్ ప్రొడక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఐ క్యాప్లో ఉన్నాయి టర్మ్స్ ఇంటూ చేయాలి కదా, కాబట్టి f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz. లైన్ ఇంటిగ్రేషన్ గివ్స్ టోటల్ వర్క్ డన్ బై అండ్ ఫోర్స్ వెక్టార్ ఎఫ్ అలాంగ్ ద కర్వ్ ఫ్రమ్ ఏ టు బి. అంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. ఇంటిగ్రేషన్లో మనకి ఇక్కడ సి అని పెట్టుకున్నాం. అంటే మెయిన్గా మనకి ఏంటి? ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఈ లిమిట్ నుంచి ఈ లిమిట్ అంటారు, కాబట్టి దాంతో మనకి ఏంటి? టోటల్ వర్క్ డన్ స్పేస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం దీని మీద. ఇఫ్ వెక్టార్ ఎఫ్ is equals to 3xy I cap minus y square j cap, evaluate integration of అంటే line integration of f vector f into dr bar where c is a curve y equals to 2x square in the xy plane from 0 to 0 to అంటే మనకి టూ లిమిట్స్ ఇచ్చారు. ఏంటి? 0 to 0 to 1 to 2. కాబట్టి ఫస్ట్ ఏం పెట్టాలి? మనకి లైన్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? మనకి ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ ఎఫ్ డాట్ డిఆర్ బార్ కదా కర్వ్. ఇప్పుడు ఫస్ట్ మనకి వెక్టార్ ఎఫ్ ఏంటి? ఇందులో వెక్టార్ ఎఫ్ ఏంటి? 3xy I cap మైనస్ y స్క్వేర్ j cap. ఓకే, నెక్స్ట్ డిఆర్ కూడా మనకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కర్వ్ సి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కర్వ్ కదా, కర్వ్ వేర్ సి ఈజ్ అ కర్వ్ y ఈజ్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ అన్నాడు. అంటే మన ఎఫ్లో అంటే వెక్టార్ ఎఫ్లో y ఉన్న ప్లేస్లో 2x స్క్వేర్ పెట్టుకోవాలి. చూడండి ఫస్ట్, ఇప్పుడు చూడండి y ఈక్వల్స్ టు 2x స్క్వేర్ కదా. ఇక్కడ చూడు, వీ హ్యావ్ y ఈక్వల్స్ టు 2x స్క్వేర్. dy ఈక్వల్స్ అంటే ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు dr ప్లేస్లో మనకి dx I క్యాప్ వస్తుంది ప్లస్ dy j క్యాప్ వస్తుంది ప్లస్ dz k క్యాప్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ dy కూడా వస్తుంది. ఇక్కడ y ఈక్వల్స్ టు 2x స్క్వేర్ అయితే dy అయితే ఏంటి? y ఈక్వల్స్ టు 4x ఇంటూ dx. అంటే 2 times ఇటు సైడ్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? dy ఈక్వల్స్ టు 4 అంటే x స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ 2x కదా, 2 ఇంటూ 2 4x ఇంటూ dx. ఇప్పుడు ఎఫ్ వెక్టార్ ఎఫ్ ఏంటిదో ఇక్కడ రాసుకున్నాను, డిఆర్ ఏంటిదో రాసుకున్నాక ఇక్కడ లిమిట్స్ చూడండి. మనకు ఒక దగ్గర 0 to 0 ఇచ్చాడు, 1 to 2 అంటే ఇవి లిమిట్స్ కదా. ఫస్ట్ ఎక్స్ నెక్స్ట్ వై ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ ఏంటి? 0 to 1 రైట్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. ఇప్పుడు వై లిమిట్స్ ఏంటి? 0 to 2. కానీ ఇక్కడ ఓన్లీ మనకి ఎక్స్ లిమిట్స్ మాత్రమే అవసరం. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్లో ఎక్స్ ఉంది, మళ్ళీ వై ప్లేస్లో మనం ఏం చేస్తాం? 2x స్క్వేర్గా కన్వర్ట్ చేస్తాం. అంటే మొత్తం ఎక్స్ టర్మ్స్తోనే ఉంటుంది, కాబట్టి మనకి ఇంటిగ్రేషన్ 0 to 1 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ ఎఫ్ డాట్ డిఆర్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ ఎఫ్లో ఫస్ట్ టర్మ్ ఏముంది? 3xy ఇంటూ dx కదా. ఎందుకు dx అంటే చూడండి, ఇప్పుడు ఐ క్యాప్ ఇందులో ఉన్న ఐ క్యాప్ ఇంటూ అవుతుంది, కాబట్టి 3xy డాట్ dx మైనస్ y స్క్వేర్ dy.
ఇక్కడ కే టర్మ్ లేదు, ఇక్కడ కే టర్మ్ ఉంది, అంటే ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి అది రాసుకోలేదు. ఇక్కడ దాకా రాసుకున్నాక నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్, నేను ఏం చెప్పాను లిమిట్ ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి 0 నుంచి 1 లిమిట్ పెట్టుకున్నాక 3 ప్లేస్లో 3x వై ప్లేస్లో ఏం పెట్టుకోవాలి 2x² కదా, 2x² ఇంటూ డిఎక్స్ మైనస్ వై ప్లేస్లో ఏం పెట్టుకోవాలి 2x² హోల్ స్క్వేర్, డివై ప్లేస్లో ఏం పెట్టుకోవాలి 4x dx కాబట్టి 4x dx. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 3 2 6 x³ నెక్స్ట్ ఇక్కడ dx మైనస్ 2² 4 x² హోల్ స్క్వేర్ x⁴ డాట్ 4x అంటే ఇంటూ 4x ఇంటూ dx. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అనేది సింప్లిఫై చేస్తే దీనికి అప్లై అవుతుంది కాబట్టి ఇంటిగ్రేషన్ 0 to 1 6x³ dx మైనస్ ఇంటిగ్రేషన్ 0 to 1 4 4 16 x⁴ dx. ఇప్పుడు ఇది 6 ఎందుకంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది ముందు తీసుకొచ్చాను 6 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x³ dx అంటే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ ఫార్ములా ఏంటి x⁴ అంటే x⁴n ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఫార్ములా తెలుసుకుంటే వచ్చేస్తుంది n+1 అంటే 3+1/3+1 4/4 రైట్. అందుకే x⁴/4 0 to 1 మైనస్ 16 కాన్స్టెంట్ ఇది ముందు తీసుకొచ్చి ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ ఈజ్ x⁴6/6 లిమిట్ 0 నుంచి 1 వరకు 6 అప్పర్ లిమిట్ అప్లై చేస్తే నాకు 1/4 మైనస్ 0 రైట్ అంటే 6/4 మైనస్ 16 ఇంటూ 1/6 ఇక్కడ కూడా అంతే 16 1/6 మైనస్ అంటే 1/6 ఏమవుతుంది 1 కదా కాబట్టి 16/6 అంటే 3/2 మైనస్ 8/3 వస్తుంది అంటే ఆన్సర్ ఏంటి -7/6. మనకు ఒకటి లైన్ ఇంటిగ్రేషన్ అప్పుడు మనకి ఇట్లా క్వశ్చన్లో ఇస్తాడు డైరెక్ట్గా ఇలా ఇచ్చినప్పుడు ఈ ఇంటిగ్రేషన్కి ఫస్ట్ మనకు ఒక వెక్టార్ ఇస్తాడు, లిమిట్స్ ఇస్తారు క్వశ్చన్లోనే. ఒకవేళ రీప్లేస్ అంటే వైని ఎక్స్లా రీప్లేస్ చేయడము అవన్నీ మనకు క్వశ్చన్లు ఇస్తారు. క్వశ్చన్ ప్రకారం మనం దీన్ని సాల్వ్ చేయాలి, ఇంటిగ్రేషన్ లిమిట్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా y ఈక్వల్స్ నాకు ఇక్కడ 2x² ఇచ్చాడు కాబట్టి నేను ఓన్లీ అంటే అన్నీ మొత్తం ఎక్స్ టర్మ్స్ ఇంటిగ్రేషన్ మొత్తం ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్క ఎక్స్ లిమిట్స్ మాత్రం పెట్టుకున్నాను. ఒకవేళ వై కూడా ఉంటే 2 పెట్టుకోవాలి. అర్థమైనట్టున్నది. ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను నేను దీని మీద. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.